హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో ఏపీ కూటమి నాయకులు ప్రజలకు వివిధ రకాల హామీలు ఇచ్చారు. వాటిని ఒక్కొక్కటి నెరవేర్చే పనిలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ముందుగా అన్న క్యాంటీన్లను, ఎన్నికల హామీలో ఇచ్చిన వాటిలో సామాజిక పింఛన్లు 4,000కు పెంపు. దీని గురించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పెండింగ్ నెలల పింఛన్లతో సహా అర్హులకు అందించారు. ఇక వీటితో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా త్వరలోనే కల్పించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంగా ఉండగా వాటికి సంబంధించి విధి విధానాలను రూపొందించే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే అధికారులు కొత్త బస్సులను ప్రతి జిల్లాకు కేటాయించారు. కడప ఆర్టీసీ జోన్కు అంటే 8 జిల్లాలకు మొత్తం 250 బస్సులను అధికారులు కేటాయించారు. ఇటీవలే 500 వరకు బస్సులను కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల, తిరుపతి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలుకు ఇదివరకే 100 బస్సులను కేటాయించారు. వీటికి అదనంగా మరో 150 బస్సులు త్వరలోనే రానున్నాయి. ఏపీలో కొత్త బస్సులు కొనుగోలు చేయక చాలా ఏళ్లు గడుస్తుంది. దీంతో ప్రయాణికులకు సరిపడ బస్సులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సొంత వాహనాలు కాకుండా ఇప్పటి వరకు అద్దె బస్సులకు ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడక్కడ ఆ బస్సులు ప్రమాదాలకు గురి కావడం కూడా చూస్తున్నాం. బాధితులకు 1,00,000 పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొత్త బస్సులను కేటాయించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటితో పాటు ఆర్టీసీలో నియామకాలు లేదా ఇబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇక వీటికి కూడా ఒక పరిష్కారం లభించనుంది. కొత్త బస్సులు రావడంతో ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.